ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత దశమోధ్యాయః విభూతి యోగము అన్నమాట. తన యొక్క సంపదలను గూర్చి కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతూ ఉన్నాడు. అందులో ఈరోజు మరికొన్ని శ్లోకాలు అన్నమాట. పవన పవతామస్మి, పవన పవతామస్మి అంటున్నాడు. పవతాం అంటే ఏమిటంటే ఈ పావనము చేసేటటువంటి వారిలో పవన అస్మి. పవన అంటే వాయువును నేను అంటున్నాడు. రామశస్త్రభృతామహం, శస్త్రభృతాం శస్త్రములను ధరించినటువంటి వారిలో రాముణ్ణి నేను అంటున్నాడు. శ్రీరాముణ్ణి నేను అని. జషాణామకరశ్చాస్మి. జషాణం అంటే చేపలు. ఈ చేపలలో మకరశ్చాస్మి, మొసలిని నేను అంటున్నాడు. స్రోతసామస్మి జాహ్నవి. స్రోతసాం ప్రవహించేటటువంటివి నదులు అన్నమాట. ఆ నదులలో నేను జాహ్నవిని, గంగను నేను అంటూ ఉన్నాడు. ఇవన్నీ కూడా గొప్పవే. ఇది చూడండి, పవతామస్మి పవన అంటున్నాడు. పావనం చేసేటటువంటి వారిలో, పవిత్రం చేసేటటువంటి వాటిలో పవన వాయువును నేను. రామశస్త్రభృతామహం అన్నాడు. శస్త్రధారులలో నేను శ్రీరాముణ్ణి. దాని తర్వాత జషాణామకరశ్చాస్మి, చేపలలో మొసలిని. స్రోతసాం నదులలో జాహ్నవిని అంటున్నాడు. అంటే ఇక్కడ ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోవడానికి అనేక ఉపాయాల్ని అవలంబిస్తారు. స్వేచ్ఛగా గాలి తిరిగే చోట మురికి ఉండదు అని. బాగా గాలి ప్రసరిస్తూ ఉంటే మనం ఉండేటటువంటి ఇల్లు ఉంది, హాల్ ఉంది, గదులు ఉన్నాయి, వంటగది ఉంది. వీటన్నింటిలోనూ మరి వంటగది లేకుండా మరి హాలులో మంచి గాలి ఉండేటట్టుగా, అది బెడ్రూముల్లో మరి మంచి గాలి వచ్చేటట్టుగా ఉంచుకుంటే అందులో నిక్షిప్తమైనటువంటి దుర్వాసన పోతుందన్నమాట. ఆ విధంగా ఈ వాకిలీలు శుభ్రం ఉంచుకోవడానికి అనేక ఉపాయాలు అవలంబిస్తారు. ఇప్పుడు ఆ గాలి తక్కువై ఏం చేస్తున్నారంటే గాలి కొట్టేటటువంటి మిషన్లను వాడుకుంటూ ఇళ్ళు వాకిళ్ళు శుభ్రపరుచుకుంటూ ఉన్నారు. దేనికైనా కూడా ఇప్పుడు అవసరమైంది ఏమిటి? శుభ్రంగా ఉండాలంటే వాయువు అవసరము అన్నాడన్నమాట. ఈ రామబాణానికి తిరుగులేదు, అందుకని ఆయన ప్రశస్తుడు అన్నమాట. జలచరాలలో మొసలి అతి భయంకరమైనటువంటిది. జలచరాలంటే చేపలు జలాల్లో సంచరిస్తూ ఉంటాయి. వాటిలో అతి భయంకరమైనటువంటిది మొసలి. ఆ మొసలిని నేను అన్నాడు పరమాత్మ. నదులలో గంగానది అతి స్వచ్ఛమైనటువంటిది అన్నమాట. గంగానది స్వచ్ఛమైనటువంటిది ఎందుకంటే ఎక్కడో స్వర్గలోకంలో పుట్టి హిమాలయాల్లో పడి శివుని యొక్క జటాజూటం నుండి హిమాలయాల్లో పడి, హిమాలయం నుంచి భూమిపైన పడి, ఆ భూమి నుంచి పాతాళం వరకు పోయి ఈ 3 లోకాలను పవిత్రం చేసినటువంటిది కాబట్టి గంగ చాలా పవిత్రమైనటువంటిది అని. నీరు ఏళ్ల తరబడి ఉన్నా కూడా స్వచ్ఛంగానే ఉంటుంది. అందుకని పవిత్ర స్నానం ఎక్కడ చేయాలంటే గంగలో చేయండి అంటూ ఉంటారన్నమాట. దాని తర్వాత సర్గాణామాదిరంతశ్చ మద్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యానాం వాద ప్రవదతామహం. సర్గాణం ఆదిరంతశ్చ అంటున్నాడు. సర్గం అంటే సృష్టి. సర్గాణం ఈ సృష్టులలో ఆది అంతశ్చ మధ్యం చ అహం అర్జున అంటున్నాడు. ఓ అర్జున, నేను మొదలు నేనే, చివర నేనే, మధ్యము నేనేను. ఈ సృష్టిలలో మొదటి సృష్టి నాదే, చివరి సృష్టి నాదే, మధ్యమ సృష్టి కూడా నాదేను. విద్యానాం అధ్యాత్మ విద్యాహం అంటున్నాడు. విద్యలలో మరి అధ్యాత్మ విద్యని
ఆత్మవిద్యను నేను అంటున్నాడు. ప్రవదతాం వాదించే వారిలో వాదాన్ని నేను అన్నమాట. న్యాయవాదులు న్యాయాన్ని బయటికి రాబట్టడానికి బాగా కోర్టులో వాదిస్తూ ఉంటారు. ఆ వాదం గొప్పదైతే న్యాయం బయటపడుతుంది. ఆ వాదాన్ని నేను అంటూ ఉన్నాడన్నమాట పరమాత్మ. దాని తర్వాత ఇంకా మనకేంటంటే అక్షరాణమకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ. అక్షరాలలో అకారాన్ని, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని, అహమేవాక్షయ కాల, నేనే నాశనము లేనటువంటి కాలాన్ని, దాతాహం విశ్వతోముఖ, మరి ధరించి పోషించు వాడను నేను, విశ్వతోముఖ విరాట్ పురుషుడను నేను అన్నమాట. ఇక్కడేమిటంటే చూద్దాం. అకారం సంస్కృత భాషలో అచ్చులు 16, హల్లులు 36. ఆ గుణింతంలో అన్ని అచ్చుల్ని హల్లులతో కలిపి వాడతారనమాట. అందులో అన్ని అచ్చులకి సమాన స్థాయి ఉంటుంది. అయితే హల్లుల్ని మామూలుగా ఉచ్చరించవలసి వచ్చినప్పుడు కేవలం పొల్లు పలకడం కష్టం కాబట్టి అకారముతో చేర్చి పలుకుతూ ఉంటారు. అందువల్ల అకారం చాలా ముఖ్యమైనటువంటిది. అంతేగాక అన్ని ధ్వనులకి ప్రారంభమైనటువంటి అకారము గొంతుతో మొదలవుతుంది అంటే గొంతులో మొదలవుతుంది అని. అలాంటి అకారాన్ని నేను అంటున్నాడు. ద్వంద్వ సామాసికస్య చ అంటున్నాడు. 2 పదాలు కలిపితే ద్వంద్వం అవుతుంది. ఆ 2 పదాలకు కలిపి సమాసం చేసుకుంటే ఒక క్రొత్త అర్థం వస్తుందన్నమాట. ఆ స్ఫురించే మాటగా తయారు కావడాన్ని స్వరూపం అంటారు. వ్యాకరణ శాస్త్రములో చాలా సమాసాలు ఉన్నాయి. కర్మధారయ సమాసము, బహురీ సమాసము, తత్పురుష సమాసం, ఇలాంటి రకరకాల సమాసాలు ఉన్నాయి. వాటిలో ఒక పదానికి ప్రాముఖ్యత ఇచ్చి రెండవ పదాన్ని బలపరుచుకోవడానికి వాడే సమాసాలు కొన్ని. 2 పదాల యొక్క భావం చెడకుండా 2 పదాల యొక్క అర్థం ప్రధానంగా కలిగినటువంటిది మరి సమాసాలు కొన్ని అన్నమాట. ఈ 2 పదాల యొక్క అర్థం ప్రధానంగా కలిగినటువంటిది ద్వంద్వ సమాసము అంటున్నాడు. అందువల్ల సమాసాలలో ద్వంద్వాన్ని నేను అంటున్నాడు. అహమేవాక్షయ కాల, మానవులు పాటించే కాలం బాహ్యంలో జరిగే సంఘటనల్ని బట్టి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అంటే సూర్యుడు ఉదయించాడనుకోండి 6 గంటలు అయింది అంటాం, మధ్యాహ్నం అయితే 12 గంటలు అయింది అంటాం, సాయంత్రం అస్తమించినప్పుడు 6 గంటలు అయింది అని మనం చెప్తామన్నమాట. అంటే ఈ